సో ఒక ర్యాపిడో క్యాప్టెన్గా మనకు పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. సో అలాంటి పెట్రోల్ సేవ్ చేయడానికి చిన్న చిన్న టిప్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే 1 కిలోమీటర్ టిప్. సో ఈ మధ్య ఏంటంటే మనకి చిన్న షాప్స్ కానీ మన లొకాలిటీలో ఎక్కడ తిరగాలని చెప్పేసి బండి ఎత్తుకుని జుమ్మని వెళ్ళిపోదాం. అలా కాకుండా మనకు షాప్స్ కానీ నియర్ బై ఏమైనా పనులు ఉన్నా కానీ 1 కిలోమీటర్ కన్నా రేంజ్లు తక్కువ అంటే మ్యాక్సిమం నడుచుకునే వెళ్దాం. సో అలాగైతే పెట్రోల్ కొంచెం సేవ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు ఈ20 వచ్చిన తర్వాత మైలేజ్ ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది 2023 ముందు కొనుక్కున్న వెహికల్స్. సో నా చిన్న సలహా ఏంటంటే ర్యాపిడో ముందు మనకి రైడ్ యాక్సెప్ట్ చేసే ముందు మనం చూసుకుందాం. సో ఇంతకుముందు ర్యాపిడోలో కిలోమీటర్స్ చూపించేది, ఎంత కిలోమీటర్కి వెళ్ళాలి. సో మన కిలోమీటర్స్ కూడా చూపించట్లేదు ఈ మధ్య. సో ఒక్కసారి రైడ్ యాక్సెప్ట్ చేసే ముందు మనం చూసుకుందాం. సో ఎక్కడికి వెళ్దాం, లాంగ్ రైడ్ పడితే అట్నుంచి మళ్ళీ మనకి రైడ్స్ పడతాయా లేదా అనేది కంపల్సరీ చూసుకుందాం. సో ఇది ఒకసారి చూసుకుని వెళ్దాం. అండ్ ఇంకోటి, ఈ టిప్ చాలామందికి ర్యాపిడో డ్రైవర్స్కి ఉపయోగపడుతుంది. సో మీ ఇంటి సరౌండింగ్స్లో ఒక 1 కిలోమీటర్ కానీ 2 కిలోమీటర్స్ కానీ రేంజ్లో కానీ మీకు రైడ్ తగిలితే మాత్రం వాళ్ళతో కొంచెం అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఇలా నేను మా మేము నియర్ బై లొకాలిటీలో ఉంటున్నాను, సో ఇది నా నంబర్, మీకు మీ స్పాట్ నుంచి బయలుదేరే ముందు ర్యాపిడో యూస్ చేస్తే మాత్రం నాకు ఒకసారి కాల్ చేసి చూడండి. అవైలబిలిటీ ఉంటే నేను వస్తాను. అండ్ ర్యాపిడో ఛార్జెస్ మాత్రం తీసుకుంటానండి. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఆలోచిస్తారు అన్నమాట, వాళ్ళ టైం సేవ్ అవుతుంది, మీకు కూడా మనీ వస్తుంది. కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.